సో సిరప్ అయితే ఇలా రావాలి. లైట్ తీగ పాకు వస్తే సరిపోతుంది. తీగ పాకు వచ్చినా రాకపోయినా ఏం కాదు. బాగా నీళ్ళు అయితే మరిగితే సరిపోతుంది ఈ షుగర్ వాటర్ అనేవి. మరీ ఎక్కువ పాకం రానిస్తే మరి ఆ జామ్ అనేది థిక్గా అయ్యి మరి ఇంకా జాముల్లో కంటే గులాబ్ జాములో పోదు లోపలికి. సో ఇలానే ఈ కన్సిస్టెన్సీలోనే ఉంచుకోండి, ఎక్కువ పాకు రానియకుండా. సో ఇక స్టవ్ ఆపేద్దాం. ఈ కొంచెం చల్లబడాలి. ఈలోపు మనం గులాబ్ జామున్ పిండి కలిపి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు వాటిని గులాబ్ జామున్లా రౌండ్గా చుట్టుకుందాం. ఇవి కొంచెం చల్లారనిద్దాం ఆలోపు. కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇలా చేతికి నెయ్యి రాసుకొని బాగా 2 చేతులకి పిండి తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్దవి మనకు చేసుకోవద్దు. పెద్దవి చేసుకుంటే ఏంటంటే లోపల మరి పిండి అనేది ఉడకకుండా అలానే పచ్చిగానే ఉంటుంది. ఇలా చేసుకునేటప్పుడు ఇలా అరిచేతి మధ్యలో ఉంచుకొని ఇలా అరిచేతితోనే ఇలా అనాలి రౌండ్గా. గట్టిగా అన్నట్లయితే అప్పుడు మనకి క్రాక్స్ రాకుండా మధ్యలో కూడా బాగుంటుంది, పైన చూడడానికి కూడా నీట్గా వస్తుంది. సో ఈ సైజులో అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు సగం అయితే చేశాను కదా. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ కొరవ కూడా మనం రౌండ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఈలోపు మన కొంచెం పిండి ఉంది కదా, ఇవి కూడా రౌండ్స్గా చుట్టుకుందాం. ఆయిల్ మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు.